నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఇది వచ్చేసి మేము లాస్ట్ డే అనమాట టైలరింగ్ కోర్సులో. ఇంకా లాస్ట్ డే రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకొని ఇట్లా అయితే వచ్చేసాము. క్లాస్కి తొందరగా రండి అంటే ఎవడు రాడు, కానీ ఇలా రెస్టారెంట్ అనగానే మాత్రం అందరూ లైన్గా టైంకి వచ్చేసాము. అందుకని తర్వాత మాకు క్లాస్ ఉంది. ఇంకా క్లాస్లో చాలా విషయాలు ఉంటాయి, లాస్ట్ డే కాబట్టి చాలా ఉంటాయి. అవన్నీ ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. సో అందరూ హాయ్ చెప్తున్నారు అనమాట. సో బేసిక్గా నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కొన్ని డేస్లో నేను ఎప్పుడు నా యూట్యూబ్ ఛానల్ గురించి కూడా చెప్పలేదు. బట్ దీంట్లో అలేఖ్య అని ఒక అమ్మాయి ఉంది. సో తనే అనమాట నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పి అందరితో చెప్పింది. బికాస్ ఆఫ్ దెమ్ నా ఛానల్ ఏంటంటే వాళ్ళు కూడా చూస్తున్నారు. సో వాళ్ళు నాకు సజెషన్స్ ఇవ్వడం, కమెంట్స్ చేయడం అంతా మాకు ఒక వాట్సాప్లో మళ్ళీ ఒక 15 to 20 minutes మళ్ళీ దాని గురించి డిస్కషన్ జరిగింది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఈ వీడియో చూసాను, ఆ వీడియో చూసాను, నా గురించి నా ఛానల్ గురించి అలా చెప్తున్నప్పుడు. సో ఇప్పుడైతే మెనూ కార్డ్ చూసేస్తున్నాం. చిన్నప్పుడు కనుక ఈ మెనూ కార్డ్ చదివినట్టు అంత సీరియస్గా నేను చదివింటే బాగుండేది. ఎందుకో పెద్ద తినేదానిలాగా తిప్పేస్తూ ఉంటాను నేను మెనూ కార్డ్ని. నాలాగంటే వాళ్ళు ఎంతమంది చూడటానికి అన్ని తినాలనిపిస్తుంది, పెద్దగా ఎక్కదనమాట ఫుడ్ అనేది. సో అట్లా అయితే ఇలా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. సో అంబియన్స్ కూడా బాగుంది. నేను ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాను ఈ రెస్టారెంట్కి. ఎంత చూసినా లాస్ట్కి ఆర్డర్ ఇచ్చేది టమాటో సూపే నేను. సో ఇట్లా అయితే టమాటో సూప్ ఆర్డర్ ఇచ్చేసి అండ్ స్టార్టర్స్ కొన్ని తీసుకున్నాము. సో ఇవన్నీ అయితే తీసేసుకున్నాము. ఇంకా దీని తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని అండ్ ఆ ఫొటోస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం కదా, అవన్నీ మెమరీస్గా నిలబడిపోవాలి. అందుకని చెప్పేసి మీకు రా ఫొటోస్ చూపించమంటారా? ఒకసారి రా ఫొటోస్ సో చూసారు కదా ఎంత ఫన్ ఉంటుందో. ఇదంతా మా మేడం చూడాలా, భలే ఉంటుంది అందరికీ. సో ఇంతకీ ఇక్కడ బిల్ ఎంత అయిందో చూసి కమెంట్ చేసి చెప్పేయండి. తింటం అయితే అయిపోయింది, మరి తినేది అరగాలి కదా. అదేంటి అనుకుంటున్నారా? చూపిస్తాను ఉండండి. తిన్నది అరిగేలాగా కింద ఇవన్నీ పరిచయం అనమాట. ఏంటి ఇవన్నీ అనుకున్నారు? ఇవన్నీ మేము కుట్టిన కళాఖండాలు. జుబ్బాలతో స్టార్ట్ చేసి డ్రెస్సులు కుట్టుకుని బ్లౌజులు కుట్టుకునేదాకా వచ్చాము. టైలరింగ్ అనేది అంత కష్టమేం కాదు, అలానే ఈజీ కూడా కాదు. మనము ఒక ప్రాసెస్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ మనం చేస్తున్నాము అంటే మాత్రం ఈజీయే. ఆ స్టెప్ టు స్టెప్ ఆ తర్వాత చేద్దాంలే అనుకున్నామంటే మొత్తం నాశనం అయిపోద్ది. సో నాకు పర్సనల్గా జుబ్బా కుట్టినప్పుడు ఎంత కష్టం అనిపించిందో, బట్ తర్వాత ఈజీ అయిపోయింది. చెప్పడం ఏముందిలే అనుకోవచ్చు, బట్ అట్లా కాదు, మనకి ప్యాషన్ ఉండాలి, మనం నేర్చుకోవాలి అని అనుకోవాలి. నాకు చిన్నప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనే కోరుకుండేది, బట్ అది అవ్వలేదు. టైలరింగ్ అన్నా నేర్చుకున్నాలి అని ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. మేము బ్యాక్ బెంచెస్ అనమాట, ఎక్కడున్నా మేము వెనకే ఉంటాము. ఇంతకు మీరు బ్యాక్ బెంచెసా ఫ్రంట్ బెంచెసా కమెంట్ చేసేయండి. మా మేడం ఇక్కడ మాకు సర్టిఫికేషన్కి సైన్ చేస్తున్నారు. మాకు ఊరికే ఏమి సర్టిఫికేషన్ ఇవ్వలేదు, మాకు అటెండెన్స్ కూడా ఉంటుంది. అటెండెన్స్ ఖచ్చితంగా 80% అబవ్ ఉంటేనే మాకు అది ఇచ్చారు. సో ఫైనల్గా మా కళాఖండాన్ని క్లియర్గా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. జుబ్బాలో స్టార్ట్ చేసాము, డ్రెస్సెస్ దాకా వచ్చాము. మధ్యలో లాంగ్ ఫ్రాక్, షార్ట్ ఫ్రాక్, ప్యాంట్స్, షార్ట్స్, యూనిఫామ్ అంటే లైక్ షర్ట్స్, యూనిఫామ్ షర్ట్స్, నార్మల్ షర్ట్స్ ఇప్పుడు అన్నీ ఒకేలాగా ఉన్నాయిలేండి ప్యాటర్న్స్. అవి బ్లౌజెస్, ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకున్నట్టే, కంప్లీట్ చేసినట్టే. బట్ కొన్ని నాకు కష్టం. నాకు ఇప్పటికీ కూడా షర్ట్ అంటే చాలా కష్టం అనే చెప్తాను. నాకు ఎందుకు తెలియదు, ఆ షర్ట్ మాత్రం కష్టం అనే చెప్తాను. సో ఫైనల్గా ఇవన్నమాట మేము కుట్టినవి. నాకు పర్సనల్గా నేను కుట్టిన వాటిల్లో నాకు లాంగ్ డ్రెస్ చాలా ఫేవరెట్. అండ్ నాకు పర్సనల్గా దీనిలో చాలామంది హెల్ప్ చేశారు. సరితక్క బాగా హెల్ప్ చేశారు, లక్ష్మక్క నాకు బాగా హెల్ప్ చేశారు. నాకు హెల్ప్ చేసిన వాళ్ళలో అంటే అందరి దగ్గర నేను సజెషన్స్ తీసుకుంటాను, అందరితో చాలా ఫ్రెండ్లీగానే ఉంటాను. కానీ నేను పర్సనల్గా వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళనే అడుగుతాం మేము. సో అట్లా అనమాట. ఇది మన కళాఖండాలు. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారులేండి ఇదంతా. సో అదనమాట. లక్షలు పోసి ఇంజనీరింగ్ సీట్ అప్పుడు కూడా నాకు ఇలా పిలిచి సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఆ సర్టిఫికేట్ కోసం కూడా మమ్మల్ని తిప్పుకున్నారు. బట్ ఇక్కడ మాత్రం మాకు పిలిచి మరీ ఇచ్చారు. నాకు తెలీదు, నాకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వచ్చిన రోజు కూడా ఇంత ఆనందపడలేదు. బట్ ఇది తీసుకున్న రోజు నేను చాలా ఆనందపడ్డాను. బికాస్ నేను కొంచెం నేర్చుకున్నాను, నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాను. ఇంక ఇవి వచ్చేసి ఏంటంటే మా లాంటి వాళ్ళని భరించినందుకు మా మేడంకి చిన్న గిఫ్ట్ లాగా
దాకా ఇచ్చాము. శారీ, బ్యాంగిల్స్ అండ్ స్వీట్ బాక్స్ ఇచ్చామన్నమాట. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన ఫేస్ సంతోషంగా చూడొచ్చు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు శారీ కూడా పర్సనల్గా చాలా నచ్చింది. ఈ వీడియో నచ్చితే మీరు చేయాల్సిందల్లా